హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు అయితే మేము పొద్దుగాలనే లేచి రెడీ అయ్యి కొండగట్టికి అయితే ప్రయాణం అవుతున్నాము. మా ఇంటి నుంచి కొండగట్టికి 2.5 hours జర్నీ అయితే అయ్యింది. మేమైతే 1 dayలోనే చాలా ట్రిప్స్ అయితే కవర్ చేసాము. డైలీ 1 వ్లాగ్స్ పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. మేము కొండగట్టు వెళ్ళే దారిలో హుస్నాబాద్ ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ అయితే వచ్చాయి. మేము వెళ్ళే దారిలో చాలా కొండలున్నాయి చూడండి. ఈ టౌన్లో అయితే చాలా కొండలు అయితే కనిపించాయి, చూడొచ్చు మీరు. జంక్షన్లో చాలా బొమ్మలు అలంకరించారు. మేము వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ అయితే కనిపించింది, మీరు చూడండి. దారిలో అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ చూడండి, వెనకాల కూడా కొండలు ఉన్నాయి చూడండి. ఆ కొండలు అయితే పెద్దగా ఉన్నాయి, చాలా దూరం నుంచి కనిపిస్తుంది. గుట్ట దగ్గరున్న ఊర్లలో అయితే చాలా హనుమాన్ జెండాలు అయితే కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడైతే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. వెళ్ళేటప్పుడైతే మేము కూడా కొనుక్కుంటాము. ఇది కొండ మీదికి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. కొండ మీద అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ స్వాములు అయితే మాల తీసినాక వాళ్ళ దుస్తులను ఇక్కడ వదిలిపెట్టారు. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము, మీరు ఈ వీడియో చూడండి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్లోకి. టెంపుల్ అయితే స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది, కొండలతో మీరు చూడొచ్చు. ఇక్కడైతే ప్రధాన ఆలయంకి దారుంది. ఇలా వెళ్తూ ఉంటే మనకి దారిలో బొమ్మలు ఉన్నాయి. టెంపుల్ లోపలికి వెళ్ళే దారి అయితే వచ్చింది, మీరు ఈడ చూడొచ్చు. ఇక్కడైతే లైన్ అన్నమాట భక్తుల కోసం. ఈ టెంపుల్ అయితే చూడండి, మీదైతే చాలా కోతులు అయితే ఉన్నాయి, మనుషుల మధ్యనే తిరుగుతున్నాయి. ఇక్కడైతే స్వామి వాళ్ళు వేసిన ముడుపులు అన్నీ విప్పి షాట్ చేస్తున్నారు చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత గర్భగుడి బయట, ఇది బయటికి వెళ్ళే ద్వారము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను మా చెల్లె మా తమ్ముడు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము. టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా మాకు తొందరగానే అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మేమైతే కొండగట్టికి అయితే వచ్చాము. దర్శనం చేసుకున్నాం, కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే అలౌ లేవు, అందుకే అది క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడైతే ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. అటైతే కోనేరు అయితే ఉంటుంది, అండ్ దాని పక్కనే కళ్యాణం కట్ట ఉంటుంది. ఇప్పుడైతే మేము బేతాళాయం అయితే వెళ్తున్నాము. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాము, బాయ్. ఇక్కడైతే మేము చూపిస్తున్నాము దారులు ఏమేమి ఉంటాయో. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము మా డాడీ ప్రసాదం తెచ్చే వరకు. ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము, చూపిస్తా చూడండి. మా చెల్లి అయితే ఉరుకుతుంది చూడండి. ఫస్టే నేను కూడా పోతున్నాయి మా చెల్లెతో. నేను, మా డాడీ, మా తమ్ముడు, చెల్లి అయితే మేము వాటర్లోకి అయితే దిగుతున్నాం. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి, చాలా మంది అయితే స్నానం చేస్తూ ఉన్నారు. మేమైతే జస్ట్ వాటర్ చల్లుకున్నాం. ఇక్కడైతే మేము అందరం అయితే హాయ్ చెప్తున్నాము. మా బాబు మా డాడీ కూడా ఉన్నారు. బాబు అయితే ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నారు చెట్టు దగ్గర. ఇక్కడైతే మీరు చూడొచ్చు అన్నమాట, చెట్టు చుట్టూ కొందరు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలు తీరడం కోసం తడి బట్టలతో వాళ్ళు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి అయితే తిరుగుతుంది, మీరు ఈడ చూడొచ్చు. ఇది జ్ఞానశాల, మీరు చాలా మంది ఇక్కడైతే జ్ఞానాలు అయితే చేస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే రామ ఆలయం అయితే కనబడింది, మీరు చూడొచ్చు. ఈ టెంపుల్ లోపలైతే రాముడి పాదాలు ఉన్నాయి, మీరు చూపిస్తా ఆగండి. మాకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే అయింది.
టైం కూడా పట్టలేదు. రష్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే మీరు ఈడ చూడొచ్చు, రాముడి పాదాలైతే ఈడున్నాయి. ఇంకా మేమైతే దర్శనం అయిపోయాక రిటర్న్ అయితే అయ్యాము. ఈ ఎంట్రన్స్ బయట అయితే హనుమాన్ విగ్రహం అయితే ఉంది, చూపిస్తా చూడండి. మేమైతే చుట్టూ తిరిగి చూపిస్తున్నాము. సెంటర్లో ఉందన్నమాట విగ్రహము, చూడొచ్చు మీరు. మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకొన్ని వీడియోస్ చూడడం కోసం ప్లీజ్ గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.